రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 8 పత్తి విత్తనాలను మనం తెలుసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు ఈ పత్తి నాటుకునే సీజన్ అయితే దగ్గర పడింది. జూన్ నుంచి మనకు పత్తి విత్తనాలు నాటడం అయితే జరుగుతుంది. సో అందుకని ముందుగానే మనం టాప్ అంటే బెస్ట్ సీడ్స్ని కనుక మనం తెలుసుకొని నాటుకున్నట్లయితే అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఈ మన ఛానల్లో టాప్ బెస్ట్ సీడ్స్ని అయితే మన వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో అందులో కనుక మనం చూసుకున్నట్లయితే టాప్లో స్విఫ్ట్ రాశి వాళ్ళది స్విఫ్ట్ అనే ఈ సీడ్ అయితే మనకు రైతులను అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. చాలామంది రైతులు అనేది దీని గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే చాలా బాగుంది ఈ సీడ్ అనేది, మనకు 120 రోజుల్లోనే కాపు వస్తుంది. అంటే ఈ క్రాప్ అయిన వెంటనే మేము అంటే దీన్ని తీసేసి మొక్కజొన్నలు వేసుకోవడం అయితే జరుగుతుందని చాలామంది రైతులు అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇది మనం వర్షాలు ఎక్కువ పడినా కానీ లేదంటే అధిక వర్షపాతాన్ని తక్కువ వర్షపాతాన్ని తట్టుకొని మనకు గూడలు రాలిపోకుండా అంటే ఎక్కువ రోజులు అంటే తట్టుకొని వర్షపాతం లేకపోయినా కానీ తట్టుకొని నిలబడే రకమైతే కనిపిస్తుంది. చాలామంది రైతులు అయితే దీన్ని దిగుబడి కూడా బాగా వస్తుంది. మాకైతే 15 క్వింటాల పైనే దిగుబడి వస్తుంది, 18-20 క్వింటాల లోపు ఈ విధంగా దిగుబడి వస్తుందని అయితే రైతులు చెప్పడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ ఏంటంటే రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని మనం వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. సో ఇదండి టాప్ 1 సీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు రాశి కంపెనీ వారిది స్విఫ్ట్ అండి. మరియు రెండవ సీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు యుఎస్ కంపెనీ వారిది 7067. ఈ సీడ్ అందరికీ తెలుసండి, గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని వేస్తున్నారు. ఇది టాప్ సీడ్గా మనం చెప్పుకోవచ్చు. దీని దిగుబడి అనేది బాగుంటుంది. అంటే కాయ సైజ్ అయినా కానీ మనకు గూడలు రాలిపోకుండా మనకు ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అయితే ఉంది. అందుకనేసి రైతులందరూ దీన్ని చాలామంది అయితే వేసుకోవడం జరుగుతుంది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఖమ్మము చుట్టుపక్కలలో అయితే దీన్ని అధికంగా వేయడం అయితే జరుగుతుంది. రాశి మరియు ఇందాక చెప్పినటువంటి స్విఫ్ట్ మరియు దీని యుఎస్ 7067 అయితే చాలామంది రైతులు అయితే దీన్ని వేసుకోవడం అయితే జరుగుతుంది. మరియు మరొక సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే క్రిస్టల్ కంపెనీ వారిది CCH 369. ఈ వెరైటీ అనేది మనకు చాలా బాగుందని రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సీడ్లో వచ్చేసి మనకు అంటే 5 పాయలు అనేది మనకు కాయలు రావడం అయితే జరుగుతుంది. గింజలు కూడా సైజ్ అనేది పెద్ద సైజులో రావడం వల్ల మనకు పత్తి బరువు అయితే ఎక్కువగా వస్తుందని అయితే రైతు సోదరులు చెప్తున్నారు. మరియు చాలామంది మనకు ఖమ్మం లోకల్లో అంటే చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఎక్కువగా వేసుకుంటున్న మరొక సీడ్ కనుక చూసుకున్నట్లయితే సదానంద్. ఇది క్రిస్టల్ కంపెనీ వారిది. అంతకుముందు వేరే కంపెనీ వాళ్ళ దగ్గర ఉండే, సో వీళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు క్రిస్టల్ కంపెనీ వారిది CCH 369 మరియు CCH 999 మరియు సదానంద్, ఈ 3 క్రిస్టల్ కంపెనీ సీడ్స్ అనేవి దిగుబడి అనేది బాగుందనేది రైతు సోదరులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకొక సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే రాశి కంపెనీ వారిది 659. ఈ వెరైటీ కూడా మనకు అధిక దిగుబడిని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది రైతు సోదరులు దీని గురించి కూడా అంటే దిగుబడి బాగా వస్తుంది, 15 క్వింటాల పైనే దిగుబడి వస్తుంది అనేసి మనకైతే రైతు సోదరులు చెప్పడం జరుగుతుంది. సో ఈ రాశి 659 కూడా మనం వేసుకోవచ్చు. మరొక సీడ్ కనుక చూసుకున్నట్లయితే నూజుడి వారి ఆద్య సీడ్ కూడా బాగుందని రైతు సోదరులు అయితే తెలియజేయడం జరిగింది. నూజుడి వారి మరొక సీడ్ కనుక చూసుకున్నట్లయితే నవనీత్ కూడా కాయ సైజు నాణ్యత అనేది బాగుంది. 15 క్వింటాల పైబడి దిగుబడి 15 నుంచి 20 క్వింటాల దిగుబడి అయితే వస్తుందని రైతు సోదరులు అయితే తెలియజేయడం జరిగింది. మరియు మరొక సీడ్ కనుక చూసుకున్నట్లయితే కావేరి వాళ్ళది KCH 144. ఈ సీడ్ కూడా మనకు బాగుందని రైతు సోదరులు అయితే తెలియజేయడం జరిగింది. వీటితో పాటు ఇంకొక సీడ్ కనుక చూసుకున్నట్లయితే రాయల్ సీడ్స్ వారి జయబేరి కూడా బాగుందని రైతు సోదరులు అయితే తెలియజేయడం జరిగింది. మరొక సీడ్ కనుక చూసుకున్నట్లయితే టాటా కంపెనీ వారిది బిగ్ ఎక్స్, పెద్దదానికన్నా పెద్దది అని మనకు వీళ్ళు ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. వాస్తవంగా అయితే చాలామంది రైతు సోదరులు అయితే పండించడం జరిగింది. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కనుక చూసుకున్నా కానీ మనకు బాగుంది. టాటా కంపెనీ అంటే బ్రాండ్. సో ఆ సీడ్ను కూడా మనం తీసుకొని నాటుకోవచ్చు. 15 క్వింటాల పైబడి దిగుబడి అయితే వస్తుంది. ఇదండి టాప్ సీడ్స్. మరియు ఈ సీడ్స్ వేసుకున్నంత మాత్రాన పంట చేతికి వచ్చేది. సో మనం విత్తనం మొదటి రోజు నాటినప్పటి నుండి మనకు పంట చేతికి వచ్చేంత వరకు మనం అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పిచికారి సంబంధిత మరియు ఎరువు సంబంధిత జాగ్రత్తలు మెలకువలు పాటిస్తేనే కనుక మనకు 15 క్వింటాల నుంచి 20 క్వింటాల దిగుబడి అయితే వస్తుంది. ఏ సీడ్ ఎంచుకున్నా కానీ మనం ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే
పంట దిగుబడి శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో రైతు సోదరులు ఇది గమనించి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పత్తికి ఏ సమయంలో ఏ మందులను పిచికారీ చేసుకోవాలి, ఏ ఎరువులను వాడుకోవాలి అనే పూర్తి విషయాలను మన ఛానల్లో అందిస్తాను. మరియు మిర్చికి సంబంధించిన సీడ్స్కి సంబంధించిన వీడియోలు మరియు మిర్చి స్ప్రేయింగ్ అన్నట్టు పై స్ప్రే చేసుకునే మందులు, కింద వేసుకునే అడుగు మందుల గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ ఈ సంవత్సరం అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీరు మన ఛానల్ని తప్పగా ఫాలో అవ్వండి. అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరియు ఈ సీడ్స్ వేసుకున్న తర్వాత ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలనే సంబంధిత వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మీరు మీ తోటి రైతులకు షేర్ చేయండి, తద్వారా వాళ్ళు కూడా అధిక దిగుబడిని సాధిస్తారు. సో ఈ నెలలో సీడ్స్ కనుక తీసుకున్నట్లయితే బాగుంటుంది. మనకు నకిలీ సీడ్స్ అనేవి చాలా వరకు తక్కువ శాతంగా ఉంటాయి. మే నెలలో మనం సీడ్స్ తీసుకున్నట్లయితే మనకు కావలసిన సీడ్స్ కూడా దొరుకుతాయి. సో జూన్ నుండి మనకు అనుకున్న సీడ్స్ అనేవి దొరకకపోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి టాప్ సీడ్స్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీడ్ షాపులలో మీరు షాపులను అడిగి, డీలర్స్ని అడిగి తీసుకొచ్చి వేసుకోగలరని నా మనవి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.